విశాఖ కేజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి వైద్యో నారాయణో హరి అని నిరూపించారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళకు చివరి దశలో తిరిగి ప్రాణం పోశారు. ఆమె చర్మానికి వ్యాప్తి చెందిన థైరాయిడ్ క్యాన్సర్ను నయం చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవాడుకు చెందిన 72 ఏళ్ల అచ్చులమ్మ మెడపై కణితితో 5 ఏళ్లుగా బాధపడుతోంది. గత కొద్ది రోజులుగా కణితి చాలా పెద్దదిగా మారి రక్తస్రావం అవుతుండటంతో కేజీహెచ్ వైద్యులను సంప్రదించింది. ఆమె థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుసుకున్న వైద్యులు అది చివరి దశకు చేరుకుని చర్మానికి వ్యాప్తి చెందిందని గుర్తించారు. ఈ నెల 4న శస్త్రచికిత్స నిర్వహించి క్యాన్సర్ కణితిని విజయవంతంగా తొలగించారు. రోగిని మామూలు మనిషిగా చేయగలగడం ఎంతో సంతోషంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను సవాల్గా తీసుకుని విజయవంతంగా నిర్వహించామని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. ఏంటంటే థైరాయిడ్ డిసీజెస్, థైరాయిడ్ క్యాన్సర్స్ అన్నది వెరీ కామన్, రెగ్యులర్గా వస్తుంటాయి. బట్ థైరాయిడ్ క్యాన్సర్, ఆ టైప్ క్యాన్సరు ఈ 70+ లేడీలో రావటం ఒకటి, స్కిన్ ఇన్వాల్వ్ అయిపోవటం. ఇప్పుడు వరకు వరల్డ్ లిటరేచర్ని మేము రివ్యూ చేస్తే అందులో 14 ఇటువంటి టైప్ కేసులు వచ్చినాయి. ఫస్ట్ టైం వరల్డ్ లిటరేచర్లో మనకి రిపోర్ట్ అయిన కేసులో ఇది స్కిన్ ఇన్వాల్వ్ అయ్యి ఇంత బయటకు రావటం అన్నది ఫస్ట్ టైం వరల్డ్ రికార్డులో వీ హ్యావ్ డన్ ఇట్. ఇటువంటి అరుదైన క్లిష్టమైన ఆపరేషన్ కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో మా కమిట్మెంట్ వల్లే అవుతాయి. ఆ పేషెంట్ హ్యాపీగా ఉంది. అవర్ టీమ్ వర్క్, మా టీం అంతా. ప్రైవేట్లో అయితే లక్షలు తీసుకుంటారు అటువంటి కేసు చేయడం. అది ఫ్రీగా 5 పైసలు పేషెంట్ ఖర్చు అవ్వకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా మేము చేసాం.